దావీదు ఎలా ఆరాధిస్తాడో తెలుసా అండి? దావీదు ఆరాధిస్తుండగా పై వస్త్రాలు పోతున్నా కానీ ఎవరు చూసి ఏమనుకుంటారా, ఎక్కడ అసహించుకుంటారా అని ఏ ఒక్క ఆలోచన లేకుండా హృదయపూర్వకంగా ఆరాధిస్తూ నాట్యం వేస్తూ దేవుడి సన్నిధిలో ఉత్సాహపడ్డాడండి. దావీదు యొక్క భార్య దావీదుని అడిగినప్పుడు ఎందుకు అలా నాట్యం వేశావు, ఒక రాజయుండి అంత అవసరం ఏమిటి, పై వస్త్రాలు ఊడిపోయేటట్లు అంత నాట్యం వేయాల్సిన అవసరం ఏంటి అని అడిగినప్పుడు దావీదు ఏం చెప్పాడో తెలుసా అండి? గొర్రెల కాపరి నుండి తీసుకొచ్చిన ఈ రోజు ఇజ్రాయెల్ రాజు కుర్చీలో కూర్చోబెట్టాడు. అలాంటిది ఆ దేవుడి కోసం నేను ఈ రోజు చేసిన నాట్యం ఇంకా తక్కువ, ఇంకా అవకాశం వస్తే ఇంకా హృదయపూర్వకంగా ఇంకా బిగ్గరగా నాట్యం చేస్తాను, నేను ఆరాధిస్తా అని చెప్తాడండి. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. Everyone to worship like David.